నెల్లూరు రూరల్ నియోజకవర్గ రాముడు లక్ష్మణుడు రామ లక్ష్మణులు కోటరెడ్డి శ్రీధర్ గారు, కోటరెడ్డి గిరిధరెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఈ ఆలోచన రాకముందే అసలు అడుగు బయటకు పెట్టిన మొట్టమొదటి వ్యక్తే కోటరెడ్డి శ్రీధర్. ఏ గడప దగ్గర అయితే సూర్యుడు అస్తమించాడు అదే గడపలో నిద్రిస్తున్నాడు. వినండి, దాదాపు 600 పైన విద్యార్థులకు ఇప్పటిదాకా ఆయన ఉచితంగా విద్య నేర్పించాడు. ఆయన డబ్బులతో, ఇంటి డబ్బులతో. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పెద్ద కొడుక కదా, అవునే కదా. నేను జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో పార్టీలో చేరేటప్పుడు నా పక్కన శ్రీధర్ ఉన్నాడు. ఆ రోజు నవ్వు నాకు ఇంకా చిక్కటి చిరునవ్వు ఇంకా గుర్తుంది. ఈ రోజుకి ఆ నవ్వు అట్లాగే ఉంది. ఆ నవ్వే ఆయన బలం, ఆ నవ్వే ఆయన సీక్రెట్ అంతే. శ్రీధర్ అన్నకే తమ్ముడు కాదు, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తమ్ముడే. రాష్ట్ర సేవాదళ్ అధ్యక్షుడిగా నియమించి జగన్మోహన్ రెడ్డి గారు గిరిధర్ అనేది ఆయన గుండెల్లో పెట్టుకున్నాడు. మనిషికి పదవులతో ప్రజా సంబంధాలు రావు, డబ్బుతో ప్రజా సంబంధాలు రావు. మనం ఉండే విధానంతో ఆపదొస్తే, కష్టం వస్తే, అవసరం వస్తే నాతో ఉంటాడు అన్న నమ్మకం ఉంటే ఆ యొక్క నమ్మకం ఇలాంటి ప్రజాభిమాన కారణమవుతుంది. అంత నమ్మకాన్ని మీ వద్ద సంపాదించుకున్నటువంటి దాట్ల చక్రవర్ధన్ రెడ్డిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఎమ్మెల్యేలదే ఉంది, ఆఫీసులో కూర్చుంటారు, పిఏలో ఎమ్మెల్యే పక్కన వాళ్ళు ఫోన్లు చేస్తారు. చక్రి 10 మందిని తీసుకోరా, నాగరాజ్ గౌడ్ 30 మందిని తీసుకోరా అని చెప్తారు. ఆ 10 మంది 30 మందిని తీసుకురావాలంటే ఎంత కష్టమో ఓ రాజకీయ కార్యకర్తగా నేను భరించిన వ్యక్తిని. రాజకీయాల్లో ఉండే వ్యక్తులు విలేకరులుగా పనిచేసే వ్యక్తులు వీళ్ళు బ్రహ్మాండంగా ఉంటారా, వీళ్ళకేం ఇబ్బంది లేదు రాజకీయ. అది నిజం కాదు నాయన. ఆ తెల్ల చొక్కా తెల్ల ప్యాంటు వేసుకొని రాజకీయ కార్యకర్త వెనక వెన్ని కష్టాలు కేవలం ఇందాక చక్రి చెప్పినట్టు రాజకీయం అనే ఒక శ్వాస ధ్యాస కోసం ఎన్ని కుటుంబాలని, సౌఖ్యాల్ని త్యాగం చేస్తాడు. మీకు అందరికీ చెప్పేది ఒకటే, ఈనాటి బంధం మనది ఈ రోజు సాగే బంధం కాకుండా జీవితకాలం బంధంగా సాగాలని ఎప్పుడూ కూడా మీ నమ్మకాన్ని ఒమ్ము చేసే పని చేయనని, ముఖ్యంగా మీ అందరి అభిమాన నాయకుడు తమ్ముడు దాట్ల చక్రవర్ధన్ రెడ్డిని రాజకీయంగా అన్ని రకాల ప్రోత్సహిస్తానని, ముఖ్యంగా రూరల్ నియోజకవర్గంలో నా పక్షాన కార్మికుల్ని, యువతని, విద్యార్థుల్ని, మహిళల్ని, ముస్లిం మైనార్టీలని, క్రిస్టియన్ మైనార్టీలని అనేక మందిని సమీకృతం చేసేదానికి అత్యంత సమర్థులైన, నాకు నమ్మకస్తులైన కొంతమంది నాయకులకి బాధ్యతలు అప్పచెప్పబోతూ ఉన్నా. ఆ బాధ్యతల్లో భాగంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో యువత, విద్యార్థి ఈ ఇద్దరిని కూడా సమీకృతం చేసి ఎక్కడికక్కడ పార్టీ కార్పొరేటర్లని, నాయకుల్ని కలుసుకుంటూ వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకుంటూ యువతను ఆకట్టుకునే దానికి రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యుడు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి పక్షాన దాట్ల చక్రవర్ధన్ రెడ్డిని ఇన్ఛార్జిగా నియమిస్తున్నానని తెలియజేస్తారు.